ఎక్కడో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇతను సైఫ్ అలీ ఖాన్ని గత కొన్నాళ్ల పాటు అబ్జర్వేషన్లో పెట్టి సీసీటీవీకి దొరకకుండా పక్కనున్న కాంపౌండ్ వాల్ మీద నుంచి ఫైర్ ఎగ్జిస్ట్ ద్వారా లోపలికి వచ్చి ఆడు చిన్న కొడుకు గదిలో దూరేశాడు. 12వ అంతస్తులో ఉంటుంది అది. చిన్న కొడుకు గదిలో దూరి ఆడు ఏం చేస్తున్నావు, ఎవర్రా నువ్వు అని చెప్పి చూస్తే నాకు ₹1,00,00,000 కావాలంటాడంట వీడు. పోలీసులు చెప్పే మాటలను బట్టి చూస్తే ₹1,00,00,000 ఎందుకురా అంటే అదంతే, ఎక్కడి నుంచో ఇలాంటి వాళ్ళు. అందుకే ఈ ఎన్ఆర్సీ పెట్టాలి అనేది ఒక కామెంట్. వీడు 4 నెలలుగా ముంబైలో హౌస్ కీపింగ్ పని చేసుకుంటూ కూర్చున్నాడంట. కూర్చొని రోజు ఈ బాంద్రాలో సైఫ్ అలీ ఖాన్ అయితే పెద్ద కోటీశ్వరుడు కదా, సంపన్న కుటుంబం, రాజకుటుంబం. ఎలాగైనా సరే ఇతని మీద దాడి చేసేస్తే ఓ పని అయిపోద్ది. అందుకే ముంబై వాసులు కానీ, ఢిల్లీ వాసులు కానీ, కలకత్తా వాసులు కానీ ఎన్ఆర్సీ అవసరం అనేది గుర్తించాలి అంటున్నారు చాలా.